హనుమంతుడికి తమలపాకులు ఎందుకు ఇంత ప్రియమో తెలుసా? సీతమ్మను వెతుకుతూ హనుమంతుడు లంకలోకి ప్రవేశించినప్పుడు రావణాసురుడి సైనికులు ఆయనను పట్టుకుని బంధించారు. అంతటితో ఆగలేదు, ఆయన తోకకి నిప్పు పెట్టారు. కాని అది వారి తప్పు. ఆ అగ్ని హనుమంతుడి కోపాన్ని మరింత ప్రబలించింది. ఆయన ఒక్క దూకుడుతో మొత్తం లంకనే అగ్నికి ఆహుతి చేశాడు. బంగారు లంక క్షణాల్లో బూడిదైపోయింది. అయితే ఆ అగ్ని జ్వాలల వల్ల హనుమంతుడికి కూడా కొన్ని గాయాలవుతాయి. లంక నుంచి తిరిగి వచ్చిన హనుమంతుడి శరీరం మీద ఉన్న గాయాలను చూసి రాముడు హనుమాన్ని తన పక్కన కూర్చోబెట్టుకుని ఆ గాయాలను చూసి బాధపడుతూ ఏడుస్తూ శ్రీరాముడు స్వయంగా తమలపాకులను తెచ్చి ఆ గాయాలపైన పెడతాడు. అది ఔషధం మాత్రమే కాదు, అది శ్రీరాముని ప్రేమ. ఆ తమలపాకుల వలన ఆ గాయాలు నొప్పి తగ్గిపోయి నయమైపోతుంది. రాముడు హనుమాన్ కోసం అంత ప్రేమగా తెచ్చిన తమలపాకులు అంటే చాలా ఇష్టం. అప్పుడు హనుమంతుడు జాంబవంతుడితో, ఇక నుంచి నన్ను ఎవరైనా కొలవాలి అంటే ఈ తమలపాకులతో ఒక మాల చేసి అర్పిస్తే వాళ్లను నేను అనుగ్రహిస్తాను, వారి కష్టాలను దూరం చేస్తాను. నా కోసం తమలపాకులు తెచ్చిన వారిని నేను రాముడిలా భావిస్తాను అని చెబుతాడు. మీరెప్పుడైనా హనుమాన్ కి తమలపాకులు అర్పించారా? జై బజరంగ బలి. హనుమంతుడికి తమలపాకులు ఎందుకు ఇంత ప్రియమో తెలుసా? సీతమ్మను వెతుకుతూ